హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ పప్పు చెకోడీలు ఎలా రెడీ చేయాలో చూద్దాం. కరకరలాడుతూ ఉండేటట్టు చూసారు కదా. ఇక్కడైతే నేను వరిపిండి 2 కప్పుల వరకు వరిపిండి అనేది తీసుకుంటున్నాను, అంటే బియ్యం పిండి తీసుకుంటున్నానండి. బియ్యం పిండి తీసుకున్నాక 1 కప్పు నుంచి కొంచెం తక్కువగా మైదా పిండి అనేది తీసుకున్నాను. సేమ్ మనం పిండి ఎంతైతే వేసుకున్నామో అంతే వాటర్ వేసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. కొలతలుగా అయితే కనుక ఇంతే. దాంట్లోనే రుచికి తగ్గంత ఉప్పు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసాను. 1 టీ స్పూన్ కారం, దీంట్లోనే 1 అర టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. వేసుకోపనా పర్వాలేదు, నూనె కానీ నెయ్యి కానీ. నీళ్ళు బాగా చిలాపలా మరిగినప్పుడే మనం దీంట్లో పిండి అనేది వేసేసుకోవాలండి. పిండి బాగా మరగాలి. చెకోడీలు చేయడం చాలా ఈజీ, కమ్మగా ఉంటాయి. మనం ఇలా బాగా కలిపేసుకుంటూ, మనం చూడడానికి అలాగే ఉందండి, కానీ తర్వాత ఉక్కుపోతుంది పిండి. పిండి అంతా వేడి వేడి నీళ్ళలో వేసాం కదా, పొంగుతున్నప్పుడే మనం పిండి అంతా బాగా కలుపుకుంటే కనుక కలిసిపోతుంది. చూసారు కదా, అలాగా నెమ్మదిగా కలిపేసుకుంటే పిండి అంతా కూడా ఉక్కుపోతుందండి, బాగుంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో కదా. ఏమీ కష్టం కాదు. ఈ విధంగా కలిపేసుకున్నాక బాగా కలిసేటట్టు చూసుకుని, ఎక్కడన్నా తెల్లగా కనిపించినా కూడా మనం మూత పెట్టేస్తే అది ఉక్కుపోతుందండి. ఏం కంగారు పడే అవసరం లేదు. ఇలా మూత పెట్టి సైడ్ పెట్టేసేయండి. చూస్తారు కదా, ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మనం ఇలా పిండిని కింద బండ మీద కానీ, లేదంటే అలా మనం ముద్దగా చుట్టుకున్నా పర్వాలేదు. కింద అయితే మనం గ్యాస్ దగ్గర సాఫ్ చేసి క్లీన్ చేసేసుకొని ఆ బండ మీద వేసి రుద్దితే బాగా వస్తుందండి. అంటే ఒక ముద్దలాగా మనం చేసుకోవాలి. అంటే చపాతీ పిండిని అయితే ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో ఒక జిగిరి పిండిలాగా మనం బాగా కలుపుకోవాలి. చూస్తారు కదండి, ఆ విధంగా కలుపుకున్నట్టయితే కనుక చపాతీ పిండి మనం రోటీస్ చేసినప్పుడు, చపాతీ చేసినప్పుడు ఎలా వస్తుందండి, ఆ విధంగా పిండి అనేది బాగా వస్తుంది. చూసారా, అది ఎంత బాగా వస్తుందో. పిండి కలపడం కూడా చాలా ఈజీ కదా. జిగురు వచ్చేసింది, వేడి నీటిలో వేసాము, దీంట్లో కొంచెం మైదా పిండి వేసాము, వరిపిండి వేసాము, బియ్యం పిండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఏమన్నా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కనుక అలా కొద్ది కొద్దిగా తీసుకుని బాగా రఫ్ చేయండి. రఫ్ చేయడం వల్ల ఏంటంటే జిగురుతనం అనేది పెరిగి బాగుంటుంది. దీంట్లో మీకు కలర్ఫుల్గా కావాలంటే కనుక ఈ పిండి నీటిలోనే మీరు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ న్యాచురల్గా చేస్తున్నాను. మా మనరాలు మేము తినడానికి కూడా బాగుంటుంది కదా, చిన్నపాప తింటుందేమో అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు. ఓన్లీ కారం మాత్రమే యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నారంటే కనుక బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా తీసుకునైనా మీ చేతికి వీలైనంత పిండి పట్టుకొని ఇలా రఫ్ చేస్తూ బాగా పిండిని ఒక స్మూత్ రోటీస్ చేసుకునేటట్టు చేసుకోవాలండి. దాంట్లో మనం చిన్న చిన్న ఉండలుగా సగం భాగంగా, లేదంటే ముప్పావు భాగంగా తీసుకొని సైడ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి పిండి ఆరకుండా. ఇప్పుడు మనం అలాగా సన్నగా మనకి బెల్లం తాలికలు ఒత్తుకుంటాం కదండి, అలా ఒత్తుకోవాలి. చూసారు కదా, అరచేత్తో అలా రుద్దుతూ ఉంటే. ఇది శనగపప్పు అండి. ఏంటనుకుంటారు, ఇది నేను ఒక 3 గంటల ముందే నీటిలో వేసి నానబెట్టి ఫ్యాన్ దగ్గర ఒక అరగంట పాటు వదిలేసాను. అరగంట కూడా కాదండి, ఒక 10 నిమిషాలు అలాగా మనకి ఇలా వస్తుంది. ఏం కష్టం కాదండి, చాలా ఈజీ. మనకి పప్పులు అలా లైన్గా వేసుకుని దానికి పట్టించుకున్నామంటే కనుక పప్పు చెకోడీలు రెడీ అయిపోతాయి. ఈ పప్పు చెకోడీలు చేయడం కూడా చాలా ఈజీ అండి. ప్లెయిన్ కానీ పప్పు చెకోడీలు కూడా చాలా బాగుంటాయి. అన్నీ కూడా మనం అలా రుద్దుకోవాలండి, దానికి పట్టేస్తుంది. మనకి ఊడిపోతూ ఉంటుంది, ఏం భయం లేదు, మనం అలా చుట్టేసుకోవచ్చు. చూస్తారు కదా, అన్నీ కూడా చెకోడీలు ఆ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. మరొకసారి మనం అలాగే పప్పులు వేసేసుకుని అలా రుద్దుకుంటే పప్పులు పట్టేస్తాయి. చూసారు కదండి, ఈ పప్పు చెకోడీలు అయితే ఇలా చేసేసుకుంటే బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి, కరకరలాడుతూ అంత బాగుంటాయి. చూసారు కదా, మనకి పప్పు చెకోడీలు చేయడం కూడా ఈజీయే.
తినడం ఎంత ఈజీయో చేయడం కూడా అంతే ఈజీ అండి. అంతే కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా ఇవైతే ఖచ్చితంగా తెచ్చుకుంటాను. మాకు బెంగళూరులో కొంచెం తక్కువ దొరుకుతాయండి. సో నేను ఆంధ్ర వెళ్ళినప్పుడైతే ఈ ఖచ్చితంగా కొనుక్కొస్తాను. రాజమండ్రిలో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాయి కదా, అక్కడ తీసుకుంటానండి ప్యాకెట్టు. చూసారా, అన్నీ కూడా మీరు ఇలాగే చేసేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా అన్నీ కూడా మనం చెకోడీలు ఇదే విధంగా ఒత్తేసుకోవాలి. కింద పప్పులు వేసుకోవాలి, మనం చిన్నగా అలా ఒత్తేసుకుని జాయింట్ చేసేసి ఒక సైడ్ పెట్టేసుకోవాలి. అన్ని చెకోడీలు కూడా మనం అలాగే రెడీ చేసేసుకోవాలండి. అన్ని చెకోడీలు చూసారా, నేను ఇలా రెడీ చేసుకున్నాను. చెకోడీలు, పప్పు చెకోడీలు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీ ప్లేస్లో మీకు రావట్లేదంటే కనుక పెసరపప్పు వేసుకోండి. నేను ఇక్కడ నూనె అనేది మరగడానికి పెట్టేసాను, వేసేస్తున్నానండి. 1 బై 1 వేసుకోండి. పప్పులు ఊడిపోనా అక్కడక్కడ కూడా మీరు ఏం పర్వాలేదు. ఎందుకంటే కనుక తర్వాత మీరు పప్పు తీసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది. నోటికి వేస్తే తినగలుగుతుగా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. గమ్మునే ఏగిపోతాయండి, మరి అంతగా లేట్ ఏమైతే అవ్వు. మనం వేసినట్టు ఏగిపోతూ ఉన్నాయి. చూసారు కదా, నేనైతే ఫుల్గా వేసేస్తున్నాను. దాంట్లో 1 బై 1 సైడ్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేసానండి. ఫస్ట్ అయితే ఫుల్గా వేసి మీకు చూపించాలని మొత్తం వేసేసాను. చూసారు కదా, ఈ మొత్తం అన్నీ చూపిస్తే మీకు లెంతీ వీడియో అయిపోద్దని ఆలోచనతో నేను ఇంతే ఇక్కడికైతే చూపిస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంకొక వీడియో కూడా చూడొచ్చు, కానీ మరీ మొత్తం అన్నీ చూపిస్తే లెంతీ వీడియో అయిపోతుందండి. చూసారు కదా, ఈ నుగరంతా కూడా మనకి పోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా పప్పు చెకోడీలు అనేది బాగా వేగినట్టు. చూసారు కదండి, ఈ కలర్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇంకొంచెం నుగరు వస్తున్నాయి కదా, ఆ నుగరు కూడా పోవాలి, అప్పుడే మనకి చెకోడీలు అనేది కమ్మగా టేస్టీగా ఎంత బాగుంటాయంటే అంత చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ పప్పు చెకోడీలు చేయడం అయితే కష్టమేమీ కాదు, చాలా ఈజీగా చేసేయచ్చు. చూసారు కదండి, ఎంత బాగా చేసేసారో. అంతే కమ్మగా టేస్టీగా మనం ఇంట్లో అదే బయట నుంచి తెచ్చుకోవాలంటే బోల్ డబ్బులు కదండి. కమ్మగా ఉంటాయి, నోటికి కరకరా వెళ్ళిపోతాయి. చూసారా, అలాగా తీసేసుకుని మరొక ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి, అంతే. చూసారా, ఇవైతే నేను ప్లేన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చండి. అవైతే ఒక వాయి చూపించాను కదా, తర్వాత నెక్స్ట్ మొత్తం అన్నీ చూపిస్తాను. ఇవి కూడా ప్లేన్ అండి, గబగబా చుట్టేసుకోవచ్చు ఈజీగా. ఇలా ప్లేన్ కూడా చేసుకోవచ్చండి, ఎంత చక్కగా వస్తున్నాయి చూసారా. మనకి పిండి అనేది కుదిరిందంటే కనుక చెకోడీలు, పప్పు చెకోడీలు కానీ ఇలా ప్లేన్ చెకోడీలు కానీ అంటే పప్పులు లేకుండా పెట్టుకుని కూడా మనం చేసేసుకోవచ్చు. చూసారా ఎంత గుమ్మనైపోతుందో, చాలా త్వరగా అయిపోతాయండి. ఇలా చుట్టేసుకోవడమే, మనకి ఏమి కష్టం కాదు. చూసారా, అలా అన్నీ కూడా అదే విధంగా చుట్టేసుకోవాలి మనం, అప్పుడే మనకి బాగా వస్తాయండి. ఈ చెకోడీలు కూడా చాలా కమ్మగా నోట్లో పెట్టుకుంటే ఇంకా తినాలనిపిస్తుందండి, అంత గుల్లగా వచ్చేస్తాయి ఇవి. మనం వేడి నీళ్ళు వేసి కలిపాం కదా, ఉక్కు పిండి కదండి, అందుకు గుల్లదనం వచ్చేసి బాగుంటాయి. నూనె కూడా ఏమి ఎక్కువ లాగవండి, తక్కువనే లాగుతుంది, మనం భయపడవసరం లేదు. సో మనం చేసుకుంటాం కాబట్టి ఇంట్లో హెల్దీ కదండి. బయటదైతే అయ్యో ఏం ఆయిల్ వాడారో ఏంటో, ఏం నూనె వాడారో అనుకుంటాం. అదే ఇంట్లో ట్రై చేసామని కనుక మనకు భయమే ఉండదండి. చూస్తారు కదా, 2 రకాల మనకి చెకోడీలు అనేది రెడీ అయిపోతున్నాయి. చూసారండి, అన్నీ కూడా 1 బై 1 అలాగే వేసేసుకుంటే సరిపోతుంది. ఈ చెకోడీలు చేయడం అంటే చాలా బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటాయండి, నోటికి టకటకా వెళ్ళిపోతాయి. బాగున్నాయి కదండి చెకోడీలు.
ప్లేన్ చెకోడీలు ఎలా నూనె చూసారా పొంగుతూ ఉంది. అంటే మనం పచ్చి వేస్తున్నప్పుడు ఆ నూనె అనేది పైకి వస్తూ ఉంటుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. మనకి టేస్టీగా ఉన్నాయి కదా. చూసారా ఇవి కూడా వేయకపోయి కమ్మగా ఉంటాయండి. నోటికి కరకరలాడుతూ ఎన్నైనా తినేయచ్చో. ప్లేట్లో పెట్టుకున్నామంటే కనుక అంత బాగుంటాయి. మాకు బెంగళూరులో ఇక్కడైతే దొరకడం అయితే కష్టమే అని చెప్పాను కదా. అదే ఆంధ్రాలో అయితే తక్కువ రేట్లో కూడా దొరికేస్తాయండి ఇవి. చూసారా ఈజీగా ఉండేటువంటి మనకి చెకోడీలు, పప్పు చెకోడీలు, ప్లేన్ చెకోడీలు 2 రకాలు అయితే నేనైతే చేసి చూపించానండి. మీకు నచ్చినాయా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి కరకరలాడిపోతూ ఉన్నాయి. అసలు ఎంత కరకరలాడుతున్నాయో చూసారా. అబ్బా ఏమున్నాయండి. అలా పెట్టుకుంటే ఇలా తినేయచ్చు, అంత బాగున్నాయి. కరకరలాడిపోతున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా మీరు. ప్లేన్ అయినా ట్రై చేయండి, పప్పు అయినా ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా కొలతలతో వేయండి. నేను చెప్పిన కొలతలతో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.